కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. సార్ ఇప్పుడు ఆది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షోకే మీకు అర్థమైంది పల్స్ ఆడియన్స్ది. అందులో నందమూరి తారక రామారావు గారి ఆయనది ఇతనికే వచ్చింది ఆ అంశ, ఇతనికి సేమ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ డైలాగ్స్ కానీ అన్నీ కూడా ఇతనిలోనే చూసుకుంటున్నారు అందరూ కూడా. బాగా మీరు టూర్లు వెళ్ళినప్పుడు ఎలా ఉండేది రియాక్షన్ అసలు ఎన్టీఆర్ని పట్టుకొని ఆడియన్స్ కానీ? నాకు బాగా గుర్తు, మాది ఆది రిలీజ్ రోజు తను వైజాగ్ నుంచి శ్రీకాకుళం వైపు ఎక్కడో ఓకే ట్రైన్లో షూటింగ్. ఆ ట్రైన్ అలా వెళ్తుంది. దొరసామరాజు గారి సినిమా, ఓకే అంటే సింహాద్రి కాదు, దానికన్నా ముందు ఒక 2-3 సినిమాలు స్క్రాప్ చేసేసారు వాళ్ళు తీసి, ఓకే ఓకే నచ్చక. కరెక్ట్గా వెళ్ళేప్పుడు ఏం లేదు, తను వచ్చేప్పుడు అసలు ట్రైన్ నిండిపోయి అసలు నేను ఫోన్ చేస్తే అన్నా అసలు ఏం నాకు ఫోన్ చేసి ఒకలాగా అయిపోయాడు అనమాట. అంటే లిటరల్లీ హీ వాజ్ ఏడ్ చేస్తున్నాడు. ఓకే చిన్నపిల్లడు కదా, 18 years అప్పుడు. ఓకే 18-19 ఉంటాయి. అన్న అసలు ఏంటన్నా ఇది అని మొత్తం ప్రతి స్టేషన్లో ఆ ట్రైన్ కదలనివ్వకుండా ఆఫ్ చేసేసి గోల చేశారు. ఓ నేను లేను కానీ స్పాట్లో. అసలు తర్వాత ఇంకా వేరే ఓకే నైట్ మారిపోయింది ఇద్దరు సుడి. ఓకే ఓకే సార్ ఎంత అయింది సార్ బడ్జెట్ అప్పుడు? అది ఎప్పుడు ఎంత 2 crores అంతే. బట్ ఇట్ వాస్ కలెక్టెడ్ హ్యూజ్. ఓకే గ్రేట్. అది సో ఇప్పుడు కొడాల నాని గారి కోసం పుట్టిన కథ ఇదైతే. అప్పుడు తిట్టుకున్నాం కానీ తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాం. అవును, కానీ కొడాల నాని గారికి ఎన్టీఆర్ గారిని స్టార్ని చేయాలనే ఒక ఆశ ఎక్కువ ఉండేది, అంబిషన్ బాగా. సొంత అన్నకు కూడా ఉండదు అట్లా. అంటే ఇది చెప్పొచ్చు చెప్తా పర్లా. పరిటాల రవి గారు సినిమా చేయమన్నారు ఎవరిని, తారక్ని. ఓకే అప్పుడు పరిటాల రావు గారు అంటే ఆయన మాటకి ఎదురు లేదు కదా అసలు. నానిగారు చేయను అన్నాడు. ఓకే రీజన్స్ ఏదో కథ ప్రాబ్లమ్ ఏంటో నాకు, కథనో లేకపోతే ఆయన చెప్పిన డైరెక్టర్ నచ్చకు ఎందుకో మరి అది వద్దు చేయను అన్నాడు. ఓకే అంటే ఎందుకు సార్ ఆయనతో మీకు అని అంటే, ఎప్పుడు అయినా ఏంటి నచ్చితే చేస్తారు లేకపోతే లేదు, తన కెరీర్ ముఖ్యం అన్నట్టే ఉండేవాడు అనమాట. ఓకే అసలు చేయని వల్ల సో చెప్పాలంటే మొత్తం కేరింగ్ మొండిగా ఉండేవాడు ఆయన. ఓకే ఈయన కూడా కొంచెం మొండిగట్టం కదా అసలు. నో అంటే నో. ఓకే సో అతను ప్రొడ్యూస్ చేస్తాను, ఇతను చేయమన్నారు అంతేనా? భర్తలరావు గారు ప్రొడక్షన్, అదే శ్రీరాములయ్య తీశారు కదా ఆయన. అవును అవును. దాని తర్వాత ఓకే చెప్పాలంటే ఫుల్ కేరింగ్ అంతా కొడాల నాని గారు ఎన్టీఆర్ గారికి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉంది అది. ఇప్పుడు పార్టీ ఆయనేమో వైసీపీకి వెళ్ళారు. అసలు పార్టీలదే ఉంది, ఆ పార్టీలు మారేక తేడా అంటే పెద్ద లేదు, ఇప్పుడు కలవట్లేదు. ఓకే ఓకే సో మీ ఇద్దరికి ఉన్నాయా సార్? మీకు నాని గారికి? ఓకే నాని గారు, వంశీ గారు నాకు అదుర్సు ప్రొడ్యూసర్స్ కదా. అవును, అదుర్స్ అంటే చేసింది మొత్తం ప్రొడక్షన్ అంతా బుజ్జి చేశాడు, మా బుజ్జి. నా ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్, బిగినింగ్లో ఉన్న ఫ్రెండ్స్. ఓకే ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది బాండింగ్? ఎవరికి? ఫ్రమ్ ఆది టు ఇప్పటికి బాగుంటుంది. వినాయక్ గారికి బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. కానీ మీరు 3 సినిమాలు కదా, సాంబా, ఆది, అదర్స్. 3. సో 2 మాస్, 1 ఫుల్ కామెడీ. నాకెందుకో అంటే ఎక్కువ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటే మీరు ఎక్కువ బయట కనిపించరు కదా కలిసి అనేది మనసులో ఉంది కదా. బేసికల్గా నేను ఎక్కడికి దూసుకెళ్లే మనస్తత్వం కాదు నాది ఫస్ట్ నుంచి కూడా. ఓకే నాకు ఫోన్ చేసి కలవాలనే నేను ఎప్పుడు అసలు నేను కలవాలని కానీ ఇంకోటి కానీ నేను అసలు పీక్లో ఉన్నప్పుడు కూడా లేదు, నేను చిన్న ఆబ్లిగేట్ కూడా చేయను. ఓకే అంటే హీరోస్ని వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. నేను ఎవరితోనూ నేను అలా ఫోన్ చేస్తేనే వెళ్తాను. ఓకే
తప్ప నేను నా అంతటి నేనుగా నేను వెళ్ళి పూసుకుని రాసుకుని అలా నేను చేయను. నాకు దూసుకెళ్తాం నాకు తెలియదు అలా. కానీ చెప్పాలంటే ఎక్కువ మిమ్మల్ని కలవటానికి వస్తారు మీ ఇంటి దగ్గరికి. అలా అని కాదు, ఇట్ ఈస్ అన్ అకేషనల్. ఏదన్నా అకేషన్ ఉంటే అదే ఏదో బాజీ కుట్టుకున్నట్టు ఏం కాదు, కానీ ప్రేమగా ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, తనకి నేనంటే చాలా చాలా ప్రేమగా ఉంటాడు. అంటే తనకున్న లిమిటెడ్ దీంట్లో నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను. నేను ఎప్పుడు కలుద్దామా అది ఇది అని నేను అస్సలు అన్నాను. పాప తనకు మాత్రం ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఎప్పుడో సరదాగా కలవాలని అనిపిస్తుంది. తనకు అనిపించినప్పుడు డార్లింగ్ ఎక్కడున్నారు అని, ఆ స్టార్ తను ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయినా తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి అలా ఉండడు. ఓకే, చాలా ప్రేమగా చాలా ఇదిగా ఉంటాడు అన్నమాట. అలా వచ్చి కలిసారు కదా 2-3 టైమ్స్ ఇక్కడే. మొన్న కలిసాం. అవును, ఆ ఫొటోస్ వచ్చినాయి. అవును అవును అవును. చాలా కాలం అయింది కూర్చుని సరదాగా కూర్చుని అలాగే. ఓకే, గౌరులు చెప్పుకుంటా, గంటలు అయిపోద్ది గౌరులు చెప్పుకుంటా. కానీ ఆల్మోస్ట్ కొంతమంది హీరోస్కే కానీ నేను పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని చాలా మందికి లేదు. అది మీరు చెప్పినట్లుగానే ప్రభాస్ గారికి జీరో యాటిట్యూడ్ అసలుకి. ఆయన అసలు స్టార్ హీరో అనేది ఆయన ఎవరైనా గుర్తు చేస్తే ఆయనకు తెలుస్తుందేమో, కానీ అది అసలు ఆయన మైండ్లోనే ఉండదు. అసలు ఉండదు, అసలు ఉండదు. తను అసలు డబ్బు పట్టి చూడు. తన సినిమా విషయంలో మాత్రం చాలా సిన్సియర్గా, ఓకే, చాలా కేర్ఫుల్గా, చాలా హార్డ్ వర్క్. తను ఆ సినిమా ఉన్నప్పుడు మాత్రం ఒక షల్లో ఉంటాడు. చాలా చాలా భయంగా ఉంటాడు. ఓకే, చాలా ఇదిగా ఉంటాడు. మీ బర్త్డే రోజు వచ్చారు కదా, వస్తాడు. మీ బర్త్డే రోజు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అవును, ప్రభాస్ గారు, బన్నీ గారు ఎక్కడ అవుట్డోర్ షూట్లో ఉంటే ఖచ్చితంగా డాడీ నా తరపున నువ్వు వెళ్ళాలని అరవింద్ గారిని పంపించారు. నీకెళ్ళి తెలుసు ఇవన్నీ, నీకెళ్ళి తెలుసు. నువ్వేంటి మా ఇంటి దగ్గర కెమెరా పెట్టావేంటి? మీ ఇంటి దగ్గర కెమెరా కాదు సార్. బన్నీ గారు పర్టికులర్గా అరవింద్ గారిని పొమ్మని చెప్పి ఫోన్ చేశారని చెప్పి నేను న్యాచ్లో యుఎస్లో ఉన్నాను సార్. ఓకే, బన్నీ గారు కూడా దానికి వచ్చారు. ఓహో, నేను అక్కడ విన్నాను, వాళ్ళ దగ్గరే విన్నాను అప్పుడు. అంటే పర్టికులర్గా డాడీ నువ్వు వెళ్ళాల్సిందే, వినాయక్ గారికి విష్ చేసి మనం పలకరించి రావాలి, నా సైడ్ నుంచి వెళ్ళాలి డాడీ అని పంపించారు అని నేను విన్నాను. కానీ ఎన్టీఆర్ గారు రాలేరు కదా ఆ రోజు. తారక లేదు, తను అప్పుడు తను రాలా, వారు ఏదో షూటింగ్లో ఉన్నట్టున్నాడు. ఓకే ఓకే ఓకే. వచ్చారా సార్ తర్వాత మీ హెల్త్ తర్వాత ఒక్కసారి ఇంటికి వచ్చి పలకరించడం కానీ? కలిసి అంటే లేదు, ఇప్పుడు తను బిజీగా ఉన్నాడు, ఏదో మాట్లాడే అంతే ఫోన్లో. వెళ్తాను. ఇట్ ఇస్ నాట్ పెద్ద ఇష్యూ కాదు, అలాగని చిన్నది కాదు, పెద్ద. అది ఎలా అంటే కావాల్సిన వాళ్ళకి ఇప్పుడు తనకి అంటే తెలియనట్టు చాలా మంది తెలియనట్టు ఉంటారు. నేను చెప్పను, కానీ వేరే వాళ్ళ త్రూ అని తెలుస్తుంది. బట్ అడగాల వద్దా ఇలాంటివి ఉంటాయి కదా. ఓకే ఓకే, అది ఉంటుంది కామన్.